హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే D3 చార్ట్ అండి. దీన్నే మనం దేశ్ ఖానా చార్ట్ అని కూడా అంటాం అన్నమాట. సో ఈ D3 చార్ట్లో మనకి ముఖ్యంగా మనం ఏం తెలుసుకుంటామంటే మన సిబ్లింగ్స్ అంటే మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, తర్వాత అసలు మన ఓన్ క్యారెక్టర్ అసలు ఎలా ఉంటుంది, మనం ఒక సిట్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాము, మన హెల్త్ కండిషన్స్ ఏంటి, పాస్ట్ లైఫ్ కర్మాని కూడా ఈ D3 చార్ట్లో మనం చూడొచ్చు అన్నమాట. మనం ఎటువంటి కర్మాని అక్యుములేట్ చేసామన్నది, తర్వాత మనం ఎంత కరేజియస్గా ఉంటాం అంటే ఎంత ధైర్యంగా ఉంటాం, ఏదైనా సిట్యువేషన్ బ్యాడ్ వచ్చినా ఎంత ధైర్యంగా మనం ఫైట్ చేయగలుగుతాము, మన చాలా లోపల ఉండే మన క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఏంటి. కొంతమంది బయట ప్రపంచానికి ఓలాగా ఉంటారు, లోపల ఇంకోలా ఉంటారు, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి D3 చార్ట్ ద్వారా తెలుస్తుందన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన డెత్ని కూడా, అంటే ఏ టైప్ ఆఫ్ డెత్ మనకు వస్తుంది అని కూడా D3 చార్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. జనరల్గా డెత్ గురించి చాలామంది అసలు భయపడతారన్నమాట. అంటే దీని గురించి ఎక్కువగా తెలుసుకుందాం అని అనుకుంటారు, కానీ తెలుసుకున్న తర్వాత భయపడతారు. అందుకని ఎక్కువ కూడా D3 చార్ట్లో డెత్ చూపిస్తుంది అనే విషయాన్ని చాలామంది ఆస్ట్రాలజర్స్ బయటికి చెప్పారన్నమాట. ఎందుకంటే కంగారు పడతారని. చాలా స్ట్రాంగ్గా ఉన్న పర్సనాలిటీస్కి మాత్రమే వాళ్ళు రివీల్ చేస్తారన్నమాట ఎట్లా ఉండొచ్చు, ఏ టైంకి ఉండొచ్చు అని. జనరల్గా D3 చార్ట్లోనే మనకి దాదాపు తెలిసిపోతుంది అన్నమాట అసలు ఎలా ఉంటుంది లైఫ్, ఎలా మిగతా వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషన్షిప్, వీళ్ళ సిబ్లింగ్స్తో అన్నది మొత్తం ఈ D3 చార్ట్ ద్వారానే మనకు తెలుస్తుంది అన్నమాట. జనరల్గా 3rd హౌస్లో మనం చాలా మనకంటే చిన్నగా ఉన్న సిబ్లింగ్స్ అంటే ఎవరైనా సరే చెల్లెలు కానీ తమ్ముడిని కానీ మనం 3rd హౌస్ ద్వారా చూడొచ్చు అన్నమాట. 11th హౌస్ ద్వారా మనం మన ఎల్డర్ బ్రదర్స్ కానీ ఎల్డర్ సిస్టర్స్ అంటే మనకు అక్కలు అన్నలు ఉంటే 11th హౌస్ ఎక్కువగా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ D3 చార్ట్ని అసలు మనం ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రాశి మొత్తం కూడా 30 డిగ్రీస్ ఉంటుంది. ఈ 30 డిగ్రీస్ ఉన్నదాన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అన్నమాట. అంటే 0 నుంచి 10 డిగ్రీస్ వరకు ఒక పార్ట్, 10 నుంచి 20 వరకు ఒక పార్ట్, 20 నుంచి 30 వరకు ఒక పార్ట్ అన్నమాట. అలా 3 డివిజన్స్ మనం చేస్తాం అన్నమాట. సో అసలు డ్రెక్కన అన్న డెకనేట్ అన్న ఒకటే మాట. ఒక రాశిలో 1/3 పార్ట్ గా ఉన్న ఆ రాశిని మనం డ్రెక్కన కానీ డెకనేట్ అని కానీ అంటాం అన్నమాట. సో ఇది ఈ 3 భాగాలుగా మనం విభజిస్తాం అన్నమాట. విభజించిన తర్వాత మనం ఏం చూడాలంటే ఇప్పుడు ఫస్ట్ 10 డిగ్రీస్ లోపల మీ అసెండెంట్లో గనక అసెండెంట్ ఫస్ట్ 1 to 10 డిగ్రీస్ లోపల ఉంటే అది ఫస్ట్ డెకనేట్ కింద వస్తుంది అన్నమాట. తర్వాత 10 to 20 డిగ్రీస్ మధ్యలో మీ అసెండెంట్ ఉంటే గనక అది సెకండ్ డెకనేట్ కింద వస్తుంది అన్నమాట. తర్వాత 20 to 30 డిగ్రీస్ మధ్యలో ఉంటే గనక అది థర్డ్ డెకనేట్ కింద వస్తుంది అన్నమాట. మీ లగ్నం యొక్క డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి. లగ్నంలో మొత్తం మీరు ఫస్ట్ ఏం చూడాలంటే మీ యొక్క డిగ్రీస్ చూడాలన్నమాట. లగ్నం యొక్క డిగ్రీ అది 0 నుంచి 10 డిగ్రీస్ మధ్యలో ఉందా, 10 నుంచి 20 డిగ్రీస్ మధ్యలో ఉందా, 20 నుంచి 30 డిగ్రీస్ మధ్యలో ఉందా మీరు ఫస్ట్ నోట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఫస్ట్ డెకనేట్ అనేది దాని ఓన్ సైన్లో ఉంటుందన్నమాట. తర్వాత వచ్చే డెకనేట్ అనేది దాని ఆ సైన్ నుంచి 5th సైన్లో ఉంటుందన్నమాట. తర్వాత థర్డ్ డెకనేట్ అనేది ఆ సైన్ నుంచి 9th సైన్లో ఉంటుందన్నమాట. సో అలా మొత్తానికి మనం 3 డెకనేట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ డెకనేట్ అనేది నారద మునీంద్రుడికి సంబంధించిన డ్రెక్కన అంటాం అన్నమాట. సెకండ్ది అగస్త్య మునికి సంబంధించిన డ్రెక్కన అన్నమాట.
థర్డ్ ఐ దూర్వాస మహర్షికి సంబంధించిన డ్రెక్కన అన్నమాట. అలా మొత్తం 3 డ్రెక్కనాస్ కింద మనం సపరేట్ చేస్తాం అన్నమాట. దీనికి మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే అసెండెంట్ అంటే లగ్నం యొక్క డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లగ్నం యొక్క డిగ్రీస్ని బట్టి నేను మీకు ఈ టేబుల్స్ చూపిస్తున్నాను అనమాట. ఈ టేబుల్స్ మీరు ఇలా చూడంగానే ఆటోమేటిక్గా మీకు ఏ టైప్ ఆఫ్ డెకనేట్ ఉంది అని మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు అయితే నాకు తెలిసినంత వరకు ఆటోమేటిక్గా మనం కొన్ని యాప్స్లో చూసేస్తే డైరెక్ట్గా D3 చార్ట్ అనేది మీకు చూపిస్తుంది అన్నమాట. ఆ D3 చార్ట్లో మీకు ఏ అసెండెంట్ ఉంది, మీరు తర్వాత మీ అసెండెంట్ లార్డ్లో అంటే లగ్నంలో ఎంత డిగ్రీస్లో ఉన్నారో చూసుకుంటే కనుక మీరు ఏ డ్రెకనేట్ కింద వస్తారు అన్నది మీకు తెలిసిపోతుంది అన్నమాట. దాని ప్రకారం అసలు వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళు అవతల వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉంటుంది, సిబ్లింగ్స్ ఎలా ఉంటారు, ఇవన్నీ మనం కూడా డీప్గా అనలైజ్ చేయొచ్చు అన్నమాట. మనం ఇంకా దీని గురించి తెలుసుకోవడానికి డీప్గా వెళ్ళాలంటే గనక అసలు డెత్ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా మనకి క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు లగ్నంలో సింహలగ్నం అనుకోండి, సింహలగ్నం 17 డిగ్రీలో ఉందనుకోండి, అంటే ఏంటి 10 to 20 డిగ్రీస్ మధ్యలో ఉన్నట్టుమాట. అప్పుడు ఆటోమేటిక్గా మన D3 చార్ట్లో అది సాజిటీరియస్ అసెండెంట్ వస్తుందన్నమాట. చాలా ఈజీగా చూడొచ్చండి. 1, 5, 9 ట్రైన్స్ కింద మనం లెక్కేసుకుంటూ వస్తే అది ఏ D3కి వచ్చిన తర్వాత ఏ అసెండెంట్ వస్తుందో మనకి ఈజీగా దేంట్లోకి వస్తుందో ఈజీగా మనకి తెలిసిపోతుంది అన్నమాట. తర్వాత మనం ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ దాన్ని రూల్ చేసేది నారద మునీంద్రుడు అనమాట. సో నారద మునీంద్రుడి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయండి, ఆయన చాలా విష్ణుమూర్తి భక్తుడు అనమాట, చాలా ఇంటెలిజెంట్ అనమాట, చాలా ట్రావెలింగ్ ఎక్కువ ఇష్టపడతారు. తర్వాత ఆయన చాలా స్పిరిచువల్ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. ఆయన చాలా బాగా ఏ విషయాన్నైనా చాలా లోతుగా అన్వేషించి చాలా అందరికీ మంచి చేయడానికే చూస్తారన్నమాట. ఆయన చాలా ఇంటెలిజెంట్గా గేమ్ ఆడగలరు అన్నమాట, హైలీ ఇంటెలిజెంట్ అన్నమాట. ఆయన సిట్యువేషన్ని సడన్గా చేంజ్ తీసుకురాగలరు అన్నమాట, అంత కెపాసిటీ ఉన్న పర్సన్ అన్నమాట. అలా తర్వాత ఆయనకి మంచి స్పిరిచువల్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, ఆస్ట్రాలజీ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన ఇంటెలిజెంట్ ద్వారా ఏదైనా సరే ఆయన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారన్నమాట. చూడండి, ఒక బ్యాడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈజీగా కూడా ఆయన మ్యానిపులేట్ చేసి అక్కడ మంచి జరిగేలాగా ఆయన చేయగలరు అన్నమాట. ఇంకా నారద మునీంద్రుడు వారు చాలా డిప్లొమాటిక్ పర్సనాలిటీ అన్నమాట. వాళ్ళు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే చాలా జోవియల్గా చాలా జోక్గా చెప్తారు, కానీ విషయాన్ని అయితే చాలా సీరియస్గా వాళ్ళు చెప్తారన్నమాట. చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా అవతల వాళ్ళని మోటివేట్ చేసే టాలెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నేను మీకు ఇచ్చిన ఈ యొక్క టేబుల్ని మీరు చూస్తే గనక మీకు ఏ ఏ డిగ్రీస్ మధ్యన ఏ రాశి ఉంటే గనక నారదుని యొక్క డ్రెక్కన వస్తుందో, అగస్తుని యొక్క డ్రెక్కన వస్తుందో, దూర్వాస మహర్షి యొక్క డ్రెక్కన వస్తుందో మీకు ఈజీగా తెలుస్తుంది అన్నమాట. తర్వాత మనం నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరంటే అగస్త్య ముని అన్నమాట. అగస్త్య ముని గారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, చాలా మంచిగా మోటివేట్ చేస్తూ ఉంటారు, చాలా చాలా పవర్ఫుల్ పర్సనాలిటీస్ అన్నమాట. చాలా ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ఒక స్పిరిచువల్ లీడర్ లాగా అన్నమాట. చాలా లైఫ్ హ్యాపీ గోయింగ్గా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎక్కువగా టీచింగ్ని ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళు ఏదన్నా అనుకుంటే గనక ఆ విషయం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జవరమాట. ఏదైనా గోల్ ఫిక్స్ చేసుకున్నారనుకోండి దాని మీదే నిలబడతారన్నమాట. అస్సలు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరే మార్పులు ఏమీ చేయడానికి ఇష్టపడరు అన్నమాట. వీళ్ళు చాలా మంచి లెసన్స్ టీచ్ చేస్తారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా
ఏ విషయాన్నైనా సరే చాలా స్పష్టంగా తెలియజేయడానికి ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. ఇక్కడ అగస్త్య మునికి సంబంధించిన ఒక చిన్న కథను నేను మీకు చెప్తానండి. వింధ్యాచల అనే పర్వతం ఉందండి. ఆ పర్వతానికి ఆ వింధ్యాచల అనే ఆయనకి గురువు అగస్త్యుడు అన్నమాట. అగస్త్య ముని అంటే ఆయనకి ఎంతో అభిమానం అన్నమాట. ఈ వింధ్యాచల్ అనే పర్వతం ఉంది కదండి, మీరు అందరు వినే ఉంటారు. ఆ పర్వతానికి ఆయన ఒక్కసారి ఏమవుతుందంటే ఆయన చాలా గెయిన్ చేస్తారన్నమాట పవర్స్ని. అది ఎప్పటికప్పుడు అది అలా వింధ్యాచల పర్వతం పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. అలా కొన్ని రోజులు అయిపోయేసరికి దేవతలందరూ, సూర్య భగవానుడు అందరూ కంగారు పడిపోతారన్నమాట. ఈయన ఇలా పెద్ద ఆయన అయిపోతున్నారు, ఆయన అసలు బెట్ కాస్తారన్నమాట సూర్యదేవుడితో, నిన్ను కూడా నేను క్రాస్ చేసి వెళ్ళిపోతాను అని అనేసరికి ఇంకా ఒక్కసారి సూర్యుడిని అద్దుకుంటే ఏమవుతుందండి, మొత్తం చీకటి కమ్మేస్తుంది, వెలుతురే రాదు, చాలా ఇబ్బంది. ఇంకా సూర్య భగవానుడికి కూడా ఏం చేయాలో తెలియదు, మిగతా దేవతలకు కూడా ఏం చేయాలో తెలియదు అన్నమాట. అప్పుడు వీళ్ళందరూ కలిసి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి, ముని దగ్గరికి వెళ్ళి అడిగారన్నమాట, ఏదోటి చెయ్యండి, ఇట్లా మీరు చెప్తే కానీ ఆయన ఆగరు అని. అప్పుడు పాపం అగస్త్య ఋషి ఏం చేస్తారంటే వెళ్తారన్నమాట. వెళ్తున్నప్పుడు పాపం ఈ వింధ్యాచల ఆయన గురువుగారు అంటే చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు గబగబా వచ్చి ఏమైంది అని అంటే, నువ్వు ఎంబడే కిందకు వంగు అంటే కిందకి కూర్చొని ప్రణామం చేస్తారన్నమాట. ప్రణామం చేసేసరికి గురువుగారు నన్ను ఇప్పుడు ఏం చేయమంటారంటే, నువ్వు అసలు ఇక్కడి నుంచి నువ్వు లేవద్దు అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ వింధ్యాచల పర్వతం ఇంకా కిందకి వెళ్ళిపోయి ఇంకా అక్కడితో అలా ఉండిపోతుంది అన్నమాట. అలా ఆయన గురువు గారికి ఇచ్చిన ఏదైతే గౌరవం ఉందో అవన్నీ చూసి అగస్త్య ముని యొక్క నేచర్ మనకి తెలుస్తుందన్నమాట. అంటే వీళ్ళు బయటికి వెళ్ళి ఎవరికన్నా ఏదన్నా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు. వీళ్ళు చాలా ఈజీగా అవతల వాళ్ళని ఎలా, వీళ్ళు కోపంగా ఉన్నారనుకోండి, వీళ్ళు ఈజీగా ఆ కోపాన్ని వీళ్ళు కంట్రోల్ చేయగలరు అన్నమాట. అలాంటి యొక్క పర్సనాలిటీస్ అన్నమాట వీళ్ళు. ఇక మూడోది వస్తే గనక మనం దూర్వాస మహర్షి మాట. ఇక మూడోది ఏంటంటే అండి, దూర్వాస ద్రెక్కన అన్నమాట. దూర్వాస ద్రెక్కన అంటే ఏంటి, ఈయనకి చాలా కోపం ఎక్కువ మాట, కానీ చాలా మంచి వ్యక్తి. అందరు సొసైటీకి ఏదైనా చెయ్యాలి, పబ్లిక్కి ఏదైనా చెయ్యాలి అని ఆలోచించే ఒక వ్యక్తి మాట. ఈయన కోపం వచ్చినప్పుడు చాలా ఎంబడి అందరినీ శపిస్తూ ఉంటారన్నమాట, కర్స్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా పొలిటికల్గా ఆలోచించగలరు అన్నమాట. అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వీళ్ళు రాబట్టుకోవాలంటే చాలా ఈజీగా వీళ్ళు రాబట్టుకోగలరు అన్నమాట. వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారన్నమాట. వీళ్ళు ఒక దాని మీద స్టడీగా ఉండరన్నమాట. చాలా తొందరగా ఏదైనా సరే నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారన్నమాట. చాలా కోపం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి చాలా ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అసలు వెనకడుగు వెయ్యరన్నమాట త్వరగా. వీళ్ళు ఏదన్నా ఒక పద్ధతి నమ్మారు, ఒక రూల్ పెట్టుకున్నారంటే గనక దాని నుంచి ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ రూల్ ఫాలో అవ్వాల్సిందే అన్నమాట. వీళ్ళు ఫాలో అవుతారు, అవతల వాళ్ళు కూడా ఇదే ఫాలో అవ్వాలనే వీళ్ళు కోరుకుంటూ ఉంటారన్నమాట. అలా ఈ మూడు రకాల బిహేవియర్స్ అన్నమాట. సో మనకు కూడా మనం ఏ డ్రెక్కనెట్లో ఉన్నామో, మన సిబ్లింగ్స్ కూడా ఎలా ఉంటుందో అనేది ఈ ముగ్గురి యొక్క లక్షణాల మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. నేను చెప్పినట్టు D3 చార్ట్ అనేది కేవలం మన సిబ్లింగ్ మాత్రమే చూపించదండి, మన యొక్క కూడా మన లోపల ఉండే ఒక క్యారెక్టర్ని కూడా చూపిస్తుంది. కాబట్టి మన సిబ్లింగ్స్కి ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుందో మనకు కూడా హిడెన్గా అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరే ఉంటుంది అన్నమాట. మనం ఈ 3 డ్రెక్కనేట్స్ చూసిన తర్వాత మూడిట్లోనూ స్టార్టింగ్ 0 నుంచి 3 డిగ్రీస్ లోపల ఉన్న దాన్ని మనం దేవ డ్రెక్కన అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి 10 నుంచి 13 డిగ్రీస్ టు 13.5 డిగ్రీస్ అనుకోండి, ఆ దగ్గర ఉన్నదాన్ని అది కూడా దేవ్ డ్రెక్కన కిందే వస్తుంది అన్నమాట. అట్లా మొదటి నుంచి ఒక 3.2 డిగ్రీస్ వరకు ఉన్న అన్నిటినీ కూడా మనం దేవ్ డ్రెక్కన కింద చూసుకుంటాం అన్నమాట. అంటే దైవత్వం కలవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు అని ఈజీగా మనం చెప్పచ్చు అన్నమాట. సరే, తర్వాత 3.2 నుంచి 6.4
ఉందనుకోండి, ఆ దాంట్లో ఏంటంటే నరద్రెక్కన అన్నమాట. అంటే చాలా ఒక హ్యూమన్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అన్నీ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, తర్వాత కోపం ఉంటుంది, సెల్ఫ్ మేడ్ పర్సన్స్ ఎక్కువగా ఉంటారు, అలా ఉంటుంది అన్నమాట నరద్రెక్కనలో. అంటే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చూసుకున్నాం అనుకోండి, 13 నుంచి 16.4 డిగ్రీస్లో కూడా నరద్రెక్కన అంటాం అన్నమాట. అలానే 23 నుంచి తర్వాత 26.4 డిగ్రీస్లో ఉన్నదాన్ని కూడా నరద్రెక్కన కిందే వస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇంకా 6.4 నుంచి 10 డిగ్రీస్లో ఉన్న దాన్ని మనం రాణవడ్రెక్కన అంటాం అన్నమాట. ఇక్కడ వీళ్ళకి కొంచెం క్రిమినల్ మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది, అవతల వాళ్ళందరినీ బాధించడం, తర్వాత చాలా ఈగో ఎక్కువగా ఉంటుంది, అన్ని రిలేషన్స్ని బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు చాలా అగ్రెసివ్ పర్సనాలిటీస్ అన్నమాట. సరే, వీళ్ళు హ్యాపీగా ఉండరు, అవతల వాళ్ళని హ్యాపీగా ఉండనియరు అన్నమాట. అలాంటి ఒక డ్రెక్కన అన్నమాట. ఎప్పుడైతే మన D3 చార్ట్లో 3rd హౌస్ యొక్క లార్డ్ కానీ 11th హౌస్ యొక్క లార్డ్ కానీ కేంద్రాలో ఉన్న త్రికోణాస్లో ఉన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సిబ్లింగ్స్ నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ లభిస్తుంది, మంచి ప్రేమ అన్నీ లభిస్తుంది అన్నమాట. అలానే ఇప్పుడు మన D3 చార్ట్లో గనక 3rd హౌస్లో గనక మంచి బెనిఫిట్ ఉండే ప్లానెట్స్ ఉంటే గనక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారు, చాలా గౌరవం ఎక్కువగా వీళ్ళకి లభిస్తూ ఉంటుంది అన్నమాట. అలానే ఇప్పుడు D3 చార్ట్లో గనక 1st హౌస్లో కానీ 4th హౌస్లో కానీ 7th హౌస్లో కానీ 10th హౌస్లో కానీ చాలా మంచి ఉచ్చస్థితి గల ప్లానెట్స్ ఉంటే గనక, అంటే ఇవన్నీ కేంద్రానికి సంబంధించిన హౌసెస్ కాబట్టి వీళ్ళు చాలా కింగ్లీ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. లేదా ఇప్పుడు కొన్ని ప్లానెట్స్ ఏవైతే ఓన్ హౌస్లో ఉన్నాయనుకోండి, D3 చార్ట్లో ఎస్పెషల్లీ ఇక్కడ కూడా వీళ్ళకి మంచి ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడం, తర్వాత మంచి కొంతమంది వ్యవసాయ భూములు అలాంటివన్నీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో డ్రెక్కనలో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే లగ్న యొక్క లార్డ్ ఎలా ఉన్నారు. ఆ డ్రెక్కన చార్ట్ అంటే D3 చార్ట్కి సంబంధించిన లగ్నం, ఆ లగ్నంలో ఉన్న లార్డ్ ఎలా ఉన్నారు, అది ఎగ్జాల్ట్ అయి ఉందా, మంచి పొజిషన్లో ఉందా, ఫ్రెండ్లీ సైడ్లో ఉన్నాయా, అవి బెనిఫిట్ ప్లానెట్తో ఉన్నాయా, వాటి కంజంక్షన్స్ అన్నీ కూడా మనం చెక్ చేయాలన్నమాట. ఒకవేళ D3 చార్ట్లో ఉన్న ఆ అసెండెంట్ లార్డ్ అనేది డెబిలిటేట్ అయి ఉన్నా, బ్యాడ్ పొజిషన్లో ఉన్నా, లేదా 6th 8th 12th హౌసెస్లో ఉన్నా కూడా చాలా రకాలైన వీళ్ళు ఎక్కువ బాధలు అనుభవిస్తూ ఉంటారు. తర్వాత ఎక్కువ వీళ్ళకి ఇంజ్యూరీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే బ్యాడ్ పొజిషన్స్లో ఉంది అని అర్థం అన్నమాట. అలానే డ్రెక్కన లార్డ్ అనేది చాలా పవర్ఫుల్ మాట. అది ఎందుకంటే దాని ద్వారా మనకి ఎక్కడ మంచిగా మనకి శుభాన్ని చూపిస్తుందో అవన్నీ మనం ఎలాంటి మంచి ఈవెంట్స్ జరుగుతాయో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. అలానే D3 చార్ట్లో దాని 8th హౌస్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం అసెండెంట్ చార్ట్ కాదండి, మనం D3లో ఉన్న ఆ లగ్న యొక్క చార్ట్ మనం చూస్తే గనక దాంట్లో ఉన్న 8th హౌస్ని మనం డ్రెక్కన అంటాం అన్నమాట. దాన్నే 22nd డ్రెక్కన అని మనం పిలుస్తాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా 22nd డ్రెక్కన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ 22nd డ్రెక్కననే మనం హెల్త్కి కానీ డెత్కి కానీ చాలా చూస్తాం అన్నమాట. సో ఈ D3 చార్ట్ యొక్క 8th హౌస్, తర్వాత ఆ 8th హౌస్కి సంబంధించిన లార్డ్ ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ కూడా దీంట్లో కూడా చాలా రకాల డ్రెక్కనేట్స్ ఉంటాయి అన్నమాట అండి. అదేంటంటే ఆయుధ డ్రెక్కన, సర్ప డ్రెక్కన అని చాలా రకాలైన డ్రెక్కనేట్స్ ఉంటాయి అన్నమాట. దాని ద్వారా మనకి ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈజీగా మనం చూడొచ్చు అన్నమాట. శని కానీ మెర్క్యూరీ కానీ సరిగ్గా ప్లేస్ అయి ఉండకపోయినా, తర్వాత 5th హౌస్లో ఉన్నా కూడా ఇక్కడ పిల్లలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత మార్స్ అనేది చాలా ధైర్యానికి సంబంధించిన
ప్లానెట్ అన్నమాట. ఇది 3rd హౌస్లో ఉందనుకోండి, కొంచెం ఎక్కువగా కూడా వీళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుందండి. అంటే D3 చార్ట్లో అన్నమాట నేను చెప్పేది. మార్స్ గనక 3rd హౌస్లో ఉంటే గనక వీళ్ళకి చాలా ధైర్యం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే ఇప్పుడు మన గురువు ఏదైతే 3rd హౌస్లో ఉందనుకోండి, అప్పుడు వీళ్ళ సిబ్లింగ్స్ జనరల్గా కూడా ఎక్కువగా ఫారెన్లో సెటిల్ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఇక బాడీ పార్ట్స్ చూసుకుంటే గనక ఈ 3 డ్రెక్కనాస్లో ఫస్ట్ డ్రెక్కనాలో ఉన్నది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే తల నుంచి నోరు వరకు రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సెకండ్ డ్రెక్కనాలో ఉన్నది ఏంటంటే మన నెక్ నుంచి మన చెస్ట్ కింద పార్ట్ వరకు రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. తర్వాత 3rd డ్రెక్కనాలో ఉన్నది ఏంటంటే మన పొట్ట కింద నుంచి మన కాళ్ళ భాగం వరకు మొత్తం రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అంటే మనకి ఏ దాని దగ్గర ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని కూడా క్లియర్గా చూపించే స్థానాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఆ సైన్ యొక్క ప్లేస్మెంట్ బట్టి కూడా ఏ రకమైన ఇబ్బందులు రావచ్చు ఇవి కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో మీరు నేను చూపించిన టేబుల్స్ ఈజీగా చూస్తే మీరు ఏ డ్రెక్కన కింద ఉన్నారో మీకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. దాని ద్వారా మీ ఇన్నర్ క్యారెక్టర్, మీ సిబ్లింగ్స్ యొక్క క్యారెక్టర్ని ఈజీగా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. నేను మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి. దయచేసి నా ఈ ఛానల్ అయిన VSS వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.